అందరికి జై శ్రీరామ్ నుంచి జై శ్రీరామ్ సైడ్ నేను హైదరాబాద్ బడాగా నుంచి వచ్చేసిన అండ్ డేట్ వచ్చేసరికి 5th July 2025 మార్నింగ్ అప్డేట్. అండ్ నిన్న చెప్పిన కదా మనకి సెకండ్ కాల్కి అయితే రింగ్స్ అనేవి ఈరోజు మార్నింగ్ కల్లా పెడతారని. సో అదైతే పెట్టేసారు. సో డీటెయిల్గా అయితే దగ్గరికి వెళ్ళి బ్లాగ్ తీస్తా. అండ్ హ్యాండ్స్ కూడా మొత్తం అన్ని ఏమంటారు 6 హ్యాండ్స్ అయితే పెట్టేసారు. సో దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా చెప్తా. కొత్త వాళ్ళకి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ కొంచెం రీస్టాక్ ఉంది. సో కొంచెం షేర్ కూడా చేయండి సో దట్ కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది. అండ్ లైక్ కూడా మెయిన్గా. సో లైక్ చేస్తే మనకి కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో నిన్న చెప్పిన కదా. సో నిన్న మనకి ఓన్లీ ఫస్ట్ కాల్ ఒకటి అయింది. సో ఈ రోజుకి వచ్చేసరికి మనకి సెకండ్ లెగ్. సో సెకండ్ లెగ్ కూడా సేమ్ ఇలానే మనకి ఫస్ట్ కాల్ దగ్గర ఎట్లయితే రింగ్స్ అనేవి పెట్టిరో సో ఆ విధంగా అయితే మనకి ఇక్కడ కూడా రింగ్స్ అనేవి పెడతారు. సో దట్ ఏమంటారు సేమ్ అంటే సేమ్ ఉండేటట్టు. అండ్ ఇక్కడ మనకి స్టాండ్ ఇక్కడ కూడా స్టాండ్ ఎందుకు పెట్టారు అంటే సపోర్ట్ కోసం. సో తర్వాత తీసేస్తారు. తీసేసినాక ఇట్లా ఉంటాయి. సో నిన్న మనకి చేసిరుగా. సో కొంచెం మళ్ళీ వెల్డింగ్ చేస్తారు ఎందుకంటే స్ట్రాంగ్ ఉండడానికి. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో ఏ విధంగా అయితే చేసారో లోపల. సో ఇట్లా ఫస్ట్ ప్లస్ లాగా చేసుకొని మళ్ళీ రింగ్స్ అనేవి పెట్టుకోరు. సో వరుసగా వెల్డింగ్ చేస్తారు. సో ఇప్పుడే వెల్డింగ్ చేసారు ఇది. అండ్ ఇంకోటి మనకు చేయి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తాయి. సో దగ్గరగా చూపిస్తా. అండ్ ఇక్కడ ఫ్లెక్స్ చూసారా. సో చెప్పిన లావు నుంచి అండ్ సన్న నుంచి మళ్ళీ సన్న అవుతుంది అండి. సో ఆ విధంగా అయితే మనకి అన్న వాళ్ళు వెల్డింగ్ చేస్తారు. సో చూడొచ్చు ఏ విధంగా అయితే వెల్డింగ్ చేస్తారు. సో చెప్పిన రింగ్స్ అక్కడ సన్న నుంచి ఇట్లా లావు వచ్చి మళ్ళీ ఇంకా లావుగా అవుతుంది. సో ముందే రింగ్స్ అనేవి చేసి పెట్టుకుంటారు. సో ఆ విధంగా అయితే మనకి ఏమంటారు రింగ్ అని చేస్తారు. చూడొచ్చు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే పక్క సాదలా ఉంది కదా. సో అదైతే యూజ్ చేసి బెండ్ చేసి మళ్ళీ వెల్డింగ్ అనేది చేస్తారు. చూడొచ్చు ఒకసారి ఏ విధంగా చేస్తుండో. సో ఇలా వెల్డింగ్ చేసి మనకి బెండ్ చేసి వెల్డింగ్ అనేది చేస్తారు. సో ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం. సో లెగ్ అనేది. సో ఈ లెగ్ అయిపోయినాక మనకి బనికి సంబంధించి చెస్ట్ అండ్ ఫేస్ ఉంది కదా. సో అదైతే స్టార్ట్ చేస్తారు. ఈ ప్రెజెంట్ అంటే ఇది చేస్తారు. ఇది చేసినాక మనకి చెస్ట్ గణేష్ సంబంధించి చెస్ట్ పార్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు విధంగా వెల్డింగ్ చేస్తారు. అట్లా బెండ్ చేస్తారు ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. సో అవన్నీ కరెక్ట్ జాయింట్ అంటే ఒక పైన ఒకదాని మీద ఒకది ఉంటుంది కదా. సో అట్లా ఉండకుండా సైడ్స్కి పెట్టుకుంటారు. సో ఇట్లా చూపిస్తా ఇక్కడ ఉంది కదా. సో ఆ విధంగా అయితే. అండ్ ఇక్కడ మన గణేష్ సంబంధించిన రింగ్స్ అయితే వేస్తున్నారు. సో అంటే చేతులు కదా. సో చేతులు అయితే వేస్తారు. ఇక్కడైతే మనకి హైగ్రీవ స్వామి గారు అప్డేట్స్ ఏం లేవు. అండ్ నిన్న చెయ్యి అయితే ఇక్కడ పెట్టుకోరు చూపిస్తా. సో ఇక్కడ చెయ్యిలు ఉన్నాయా. సో ఇవే మెయిన్ చెయ్యిలు. సో ఒక 4 అయితే రెడీ చేసుకొని పెట్టుకోరు ఇంకా చేస్తారు. అండ్ ఇవి చెయ్యికి సంబంధించిన రింగ్స్ ఇవి. సో నేను చెప్పిన కదా. సో రింగ్స్ ఇవన్నీ చెయ్యికి సంబంధించినవి. అండ్ ఓవరాల్గా ఇట్లా. సో చెప్పిన ఇలా ఇది జస్ట్ సో బెండ్ చేయడానికి అయితే ఇది వెల్డింగ్ చేసుకొని పెట్టుకోరు. తర్వాత తీసేస్తారు. సో తర్వాత తీసేస్తారు. సో ఇక్కడ మనకి ఇక్కడ 4 ఇక్కడ 4. సో 8 సారీ ఇక్కడ 3 ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇంకా చేస్తారు. సో ఇక్కడ జస్ట్ మనకి షోల్డర్ చెయ్యి పార్ట్ మాత్రమే ఇక్కడ పెట్టుకోరు. సో దీని మీద ఇట్లా పెట్టేసి సర్కిల్స్ అన్ని పెడతారు. సో దట్ అంటే కరెక్ట్ పొజిషన్ వచ్చేటట్టు చేస్తుంటారు. అంటే ఇది మనకి రౌండ్గా మనకి ఓన్లీ సెంటర్ పార్ట్లో వస్తాయి. ఈ సెంటర్ పార్ట్లో వచ్చి అట్లా సేమ్ మనకి ఇక్కడ ఎట్లయితే ఏమంటారు లెగ్ అయితే ఎట్లయితే చేసిరో సో అలాగే ఇక్కడ హ్యాండ్స్ కూడా అట్లానే రింగ్స్ పెట్టి చేస్తారు. అవి కూడా డీటెయిల్ చూపిస్తా వన్స్ వర్క్ స్టార్ట్ అయినాక. చూడొచ్చు. ఇక్కడ మనకు సెకండ్ లెగ్ అంటే సెకండ్ లెగ్ సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో మళ్ళీ వెల్డింగ్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు. ఇంకా వెల్డింగ్ చేస్తారు. సో ఒక్కొక్క దానికి సో మళ్ళీ వెల్డింగ్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ ఊడిపోకుండా స్ట్రాంగ్ ఉండడానికి మనకి ఈ వెల్డింగ్ అనేది ఇక్కడ చేస్తారు. సో మనకి లోపల అయితే రింగ్స్ అనేవి రెడీ చేస్తారు. చూపిస్తా ఒకసారి. అండ్ ఎందుకంటే మనకి బాడీకి సంబంధించిన వర్క్స్ అయితే ఏం మేజర్గా నడుస్తలేదు. ఓన్లీ లెగ్ ఒకటి నడుస్తుంది. అండ్ ఇక్కడ చెప్పిన ఇక్కడ
ఫేస్లు అని. సో 1 2 6 ఉన్నాయి. సో 6 3 తలలకి 6 ఈ ఫేసెస్ అయితే వస్తాయి, చూపిస్తాను. సో 3 తలకి అయితే ఇవి 6 ఫేసెస్ వస్తాయి, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్, అంటే ముందుకు ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి, మధ్యలో రింగ్స్ అనేవి పెడతారు. సో అన్నిటికీ రింగ్స్ ఏమైనా మీరు ఎందుకంటే ఏమంటారు కొంచెం 3D షేప్లో రావడానికి. కానీ ఇక్కడ చెవు అనేది పెట్టుకోరు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది చెవు కనిపిస్తుందో లేదా. అండ్ ఇక్కడ మనకి రింగ్స్ అనేవి రెడీ చేసుకుంటారు అన్న వాళ్ళు. అండ్ ఇది బాడీ కనిపిస్తలేదు ఇక్కడ. సో ఇది అప్డేట్. మళ్ళీ ఈవినింగ్ వచ్చి అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మనకి టెంపుల్ సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలే. సో స్టార్ట్ అయినాక మళ్ళీ అప్డేట్ ఇస్తాం. అండ్ మనకి తడకలు, తడకల్లో గోకర్రలు రెండు ఏదో ఒకటి అంటారు. సో ఇవి అయితే వచ్చినాయి, ఎందుకంటే మనకి ఇవి చెప్పినాయి కదా, మన వెల్డర్స్, పెయింటర్స్, మట్టి కళాకారులు ముగ్గురు అయితే ఈ తడకలు యూజ్ చేస్తారు. మనకి గణేష్ మహారాజ్ తయారు చేస్తారు. సో ఒకసారి వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయో చూపిస్తా, అది చూడండి. ఇదే. అండ్ మన బడా గణేష్కి అయితే ఏం అప్డేట్స్ లేవు, అంటే జస్ట్ తడకలు పెట్టారు అంతే. సో మొత్తం మెయిన్ పిల్లర్, మెయిన్ పోల్ అయితే పెట్టారు. తర్వాత కొన్ని వర్క్స్ అయినాక డెఫినెట్లీ మనకి ఫిట్టింగ్ అనేది చేస్తారు, అంటే భుజ భాగం, కాళ్ళు, ఫేస్ అన్నీ మెల్లమెల్ల క్రెయిన్ అంతా అయితే ఫిక్స్ చేస్తుంటారు. సో ఇక్కడ చూడొచ్చు, సో వెల్డింగ్ చేస్తారు, చూసుకుంటే పోతారు. అండ్ ఇంతే. సో సబ్స్క్రైబ్ చేయండి, రీచ్ చాలా తక్కువ ఉంది నిన్నటికంటే. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ కూడా 100 లైక్స్ అన్నా కానీ 100 లైక్స్ చేయలే. సో ప్లీజ్ ఈరోజు చేయండి 100 లైక్స్. సో కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అందుకే. అండ్ ఇది ఈరోజు అప్డేట్. అండ్ రేపు ఈరోజు ఈవినింగ్ అయితే కలుద్దాం. ఈవినింగ్ నాకు తెలిసి మనకి కనీసం ఇంకా బొజ్జ భాగం అయితే స్టార్ట్ చేసేస్తారు. అండ్ ప్రెజెంట్ లెగ్స్ 2 లెగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్లానే సపోర్ట్ చేయండి. అండ్ లైక్ టార్గెట్ 100 అని చెప్పినా కదా, సో 100 అయితే చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.